సంఘాల ఐక్యత పోరాడదాం స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టమన్నారు. ముందు మీటర్లు పగలగొట్టమన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు మీటర్లు పగలగొట్టమన్నారు చంద్రబాబు నాయుడు. మరి సంవత్సర కాలంలో ఏం రాగం వచ్చింది? మీటర్లు బిగిస్తున్నావు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట సబ్ స్టేషన్ దగ్గర ఇవాళ ప్రధానంగా వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్, జనశక్తి, నూటమ్మ కృషి మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళ ప్రధానంగా ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే అధికారం రాని ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చంద్రబాబు నాయుడు కొడుకు, ఎందుకంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ప్రవేశపెడుతుందని తెలుసుకుని వీళ్ళు బద్దలు కొట్టమని పిలుపునిచ్చారు. ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే విరమించుకోవాలి. విరమించుకోకపోతే ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటే కాదు, ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి. ఎందుకంటే ఇలా కరెంటు పూరి గుడిసెల్లో కూడా 1000 రూపాయలు, 1200, 1500 కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. కరెంటు బిల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పే చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీకు మీరు సంతోషపడతాం, మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడం కాదు. ప్రజలు కష్టాలు, ప్రజల బారులు, ప్రజలు ఏమి ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. తక్షణమే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదాని జేబు నింపుతావా? ఆదాని జేబు నింపుతావా? పేదల పట్టబట్టి ఆదాని జేబు